లావణ్య ఇష్యూలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్ తో లావణ్య చేసిన చాటింగ్ బయటకు రావడంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. లావణ్యకు స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి న్యాయవాది రాజేష్ ఫిర్యాదు చేశారు. ఇక భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్న లాయర్ రాజేష్ తో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా వ్యవహారం హీట్ ఎక్కింది. ఇప్పటికే వాళ్ళ ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, మీడియా ముందుకు రావడంతో మాల్వి మల్హోత్రా, హీరో రాజ్ తరుణ్ వ్యవహారం అనేది బయటికి వెళ్ళిన నేపథ్యమైంది. ప్రస్తుతానికైతే నిన్న అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య యత్నం చేసుకుంది. పోలీసులు వెంటనే స్పందించి హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో ఆమెను భరోసా సెంటర్ తీసుకెళ్లి కూడా ఆమెకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఆమెకు సంబంధించి అడ్వకేట్ రాజేష్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకని ఫిర్యాదు చేశారు, ఆమె ఏమని మెసేజ్ చేసింది? నైట్ నేను వెళ్ళిపోతున్నా, నా చావుకి డిఫరెంట్ వ్యక్తులు కారణమని చెప్పారు. అట్లా చావు అనేది పరిష్కారం కాదమ్మా, ఒకసారి నాతోటి నా మాట విను ఒకసారి అని వాట్సాప్ కాల్ చేసినాం, లిఫ్ట్ చేయలేదు. సో దాని తర్వాత ఒక పెద్ద మెసేజ్ వచ్చింది, నాకు వీళ్ళు నా చావుకు కారణం, హాయ్ ఎవ్రీవన్ అండ్ సో అండ్ సో అండ్ సో. సో ఇదంతా కూడా ఒక అటెంప్ట్ టు సూసైడ్ అని, ఆత్మహత్య యత్నమని నేను భావించి అక్కడికి వెళ్లకుండా టెక్నాలజీ ఉపయోగించి 100కి కాల్ చేసి నర్సింగ్ పోలీసు వాళ్ళతో డైరెక్షన్ కోఆర్డినేట్ చేసి ఆ ఘటనా స్థలికి వెళ్తే వాళ్ళని పంపించడం జరిగింది. ఫైనల్ గా ప్యాట్రోలింగ్ పోలీసు వాళ్ళు వాళ్ళ బ్రదర్ హెల్ప్ తో అదేంటిది వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు, ఆమె సేఫ్ అని. డీజీపీకి ఎందుకు ఫిర్యాదు చేశారు? డీజీపీకి ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఒంటరిగా ఉంటుందని చెప్పినప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు, అంటే ఉందో లేదో మనకైతే తెలియదు కాబట్టి స్టేట్ ఎప్పటికైనా, ఏ ఆడపిల్లకైనా, ఎవరికైనా, ఏ మగవాళ్ళకైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఇట్లాంటి పరిస్థితుల్లో స్టేట్ హెల్ప్ తీసుకోవచ్చు. స్టేట్ హోమ్స్ అనేవి ఉంటాయి. భరోసా అనేది మీకు భరోసా ఇస్తుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది. సో లీగల్ గా మేము ఆమెకి ఇవ్వండి, మీరు చూసుకోండి అని ఒక ఉద్దేశంతో ఆమెకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎన్నిసార్లు కాల్ చేసింది మీకు, ఏమని మాట్లాడింది? నాకు ఫస్ట్ 8:30 కాల్ చేసి లిఫ్ట్ చేయలే, నైట్ మళ్ళీ 9:22 అట్లా కాల్ చేసింది, లిఫ్ట్ చేసిన. ఏంటి ఎవరు అంటే లావణ్యని కంక్లూడ్ అయినాక మనము అదేంటిది కేసు ఇట్లా కొన్ని ఒపీనియన్స్ అడిగింది, కొన్ని డౌట్స్ అడిగింది. అది చెప్పినాక సడన్ గా 12:30కి నాకు ఈ మెసేజ్ వచ్చింది. అడ్వకేట్ ఉన్నారు కదా, మీరెందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? వాళ్ళ అడ్వకేట్ ఆల్రెడీ ఏదైతే పోలీసులతో మాట్లాడుతున్నారో అందరితో కూడా మాట్లాడారు. ఆమెను అడగాలి ఇప్పుడు సెకండ్ ఎందుకు కాల్ చేసిందో. సో యాక్చువల్ నేను సుంకర కూడా నాకు తెలుసు, సుంకర నెంబర్ కూడా ఉండే. నేను 12:44కి నేను కాల్ చేసిన. యాక్చువల్గా కాల్ చేస్తే ఆ టైంలో ఎవరైనా పడుకుంటారు, హీ ఆల్సో మైట్ బి స్లీపింగ్. సో నేను ఇంకెవరికి దిక్కు లేకుండా 100కి కాల్ చేసిన. అంటే మీతో వాళ్ళ అడ్వకేట్ సంబంధించి నమ్మకం లేదని మీతో మాట్లాడిందా, లేకుంటే అసలు ఏమని మాట్లాడింది, అసలు ఏమని గ్రౌండ్స్ వాదించింది? అట్లా నమ్మకం లేదు అని ఏం మాట్లాడింది. ఎవరు ఏ అడ్వకేట్ అయినా ఒకరికి న్యాయం చేయాలని చూస్తారు. ఒక అడ్వకేట్ ఎప్పుడే కానీ తన క్లయింట్ కి న్యాయం చేయాలని చూస్తారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద జ్యుడిషియల్ అథారిటీ, ధర్మాసనము. అలాంటి నమ్మకం లేవన్నీ వర్డ్స్ అయితే ఏం చెప్పలేదు. ఇదైతే క్లారిటీ. యత్నం చేసుకుంది, పోలీసులు రక్షించారు, అయినా మళ్ళీ సంప్రదించే ప్రయత్నం చేసిందా మిమ్మల్ని? నాకు సంప్రదించే వాళ్ళ బ్రదర్ కార్తిక్ కాంటాక్ట్ లోకి వచ్చాడు, షీ సేఫ్ అని. దెన్ నేను కూడా అక్కడ కంక్లూడ్ ఇచ్చేసాను. 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడింది అంటున్నారు. 20 నిమిషాలు ఏమేమి డిస్కస్ చేశారు? అదే కేసు పూర్వపరాలు. ఇప్పుడు మాకేలాంటి లీగల్ గా నాకు ఒకరొకరు చెప్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు మీరు కేసు ఎట్లా ముందుకెళ్తుంది అని అడిగింది యాక్చువల్ గా. సో వాళ్ళ సైడ్ చెప్పాము. ఇప్పుడు మనం వకాలత చేయలేదు కాబట్టి ఆమె అడిగినప్పుడు ఒక ఒపీనియన్ అప్పుడు ఆమె సైడ్ వాళ్ళ సైడ్ చెప్తాం కాబట్టి డెఫినెట్లీ మనం చెప్పాము. ఇట్లా సార్ బెయిల్ వస్తుంది అంటే, బెయిల్ ఇప్పుడు కాకుండా కొన్ని రోజులు వెనక వస్తుంది కదా. ఇప్పుడు బెయిల్ వచ్చినాక పెళ్లి చేసుకుంటారంటే నా చేతిలో ఉంటుంది, నేను చెప్పలేను కదా అని చెప్పాను. ఇది మొత్తంగా అడ్వకేట్ రాజేష్ చెప్తున్నారు. అయితే లావణ్యకి సంబంధించి కూడా ఆమె ఒంటరిగా జీవిస్తుంది కాబట్టి ఆమెకు సంబంధించి ఇటు భరోసా కల్పించాలి, ఇంకోవైపు స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వాలంటూ కూడా డీజీపీకి ఫిర్యాదు చేశాను. దీని పట్ల ఎవరైనా ఒంటరి మహిళలు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కావద్దు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసుల స్టేట్ హోమ్ సపోర్ట్ తీసుకోవాలంటూ కూడా ఆయన సూచిస్తున్నారు. లావణ్య కేసులో చాలా సార్లు కూడా లావణ్య నిన్న రాత్రి కాల్ చేసింది, నేను 20 నిమిషాలతో పాటు ఆమెతో మాట్లాడాను, కేసుకు సంబంధించి కూడా గ్రౌండ్స్ పై పూర్తిస్థాయిలో ఆమెకు క్లారిటీ ఇచ్చానంటూ కూడా రాజేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో అమరేందర్ రెడ్డి, HM TV, DGP.